మమ్మీ, నీ పూజ ఈ రోజుతో లాస్ట్ అన్నావు కదా? అవునమ్మా. బాగా చెయ్యి. నీకేదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను చేస్తా. నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఒక్కటేరా బంగారం. అదేంటో గుర్తుందిగా? గుర్తుంది. ఆదిత్య, ఏంటి పిన్ని? రెడీగానే ఉన్నావా? ఎక్కడికైనా వెళ్ళాలా పిన్ని? అవును బాబు, మనందరం కలిసి గుడికి వెళ్ళాలి. ఏం పిన్ని, ఈరోజు ఏమైనా విశేషమా? విశేషం అంటే విశేషమే బాబు. ధరణి హాస్పిటల్లో కనిపించకుండా ఇటో వెళ్ళిపోయింది కదా. తను క్షేమంగా ఇంటికి తిరిగొస్తే శివయ్యకి అభిషేకం చేయించి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయిస్తానని మొక్కుకున్నాను. ధరణి క్షేమంగా వచ్చింది కదా, మొక్కు కూడా తీరిస్తే బాగుంటుంది కదా అని. అవునా పిన్ని, సరే వెళ్దాం. ఆదిత్య, ధరణికి నువ్వు చెప్తావా నేను చెప్పనా? నేనే చెప్తాలే పిన్ని, ఒక్క నిమిషం. ధరణి, ధరణి. మమ్మీ, నిన్ను డాడీ పిలుస్తున్నారు, పద. ఏంటండి? ఏం లేదు ధరణి, గుడికి వెళ్దాం పద. ఇప్పుడా? అవును, ఏం లేదండి, నేను పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. వచ్చాక చేసుకోవచ్చులేమ్మా, పద. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి అత్తయ్య గారు? అత్త నీకోసం గుళ్ళో మొక్కుకుందట. నువ్వు క్షేమంగా వచ్చావు కదా, మరి మొక్కిన మొక్కు తీర్చుకోవాలి కదా. తీర్చాలి అంటే నువ్వు రావాలి కదా ధరణి. నాకిప్పుడు రావటం కుదరదు, కావాలంటే సాయంత్రం వెళ్దాం. సాయంత్రమే నీ పూజ ఏదో చేసుకోవచ్చు కదా. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో గొడవలు పెట్టకు. అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని నా మీద అంతంత నిందలు వేస్తున్నావు? అయినా ఇక్కడ ఉట్టి పుణ్యానికి గొడవలు పెట్టేదెవరో అందరికీ తెలుసులే. ఇంకొక మాట మాట్లాడవంటే ఊరుకోనలేక. బాందమ్మా, నేను నీ దగ్గర రామ అన్న బూత్ అన్నట్టే ఉంది. లేక ఇక ఆపు. ధరణి, పిన్ని నీకోసమే కదా మొక్కుంది, ఎంత 1 అవర్లో వచ్చేద్దాంలే. లేదండి, నేనింకా అష్టోత్తరాలు శ్లోకాలు ఇంకా పారాయణం చదవాలి. ఇప్పుడే 9 అయిపోయింది. 11 లోపు పూజ పూర్తి చేయాలి. ఇప్పుడు మీతో గుడికొస్తే నాకు టైం సరిపోదండి. ఏంటో నీ పద్ధతి. కట్టుకున్న మొగుడు మాటకు విలువే ఇవ్వవు. ఎక్కడికన్నా వెళ్దాము అని అన్నప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఎప్పుడూ లేంది ఈ రోజే కొత్తగా అష్టోత్తరాలు శ్లోకాలు పారాయణాలు చదవడం ఏంటో విడ్డోరం కాకపోతే. ఆను మమ్మీ, ఏంటమ్మా? నాకేమైంది? నీకా? నీకేం కాలేదే. మరి ఏం కాకపోతే బ్లడ్ వామిటింగ్స్ ఎందుకయ్యాయి? అదా, అది నీకిలా అవ్వడానికి కారణం మమ్మీయేరా. ఈవిడ వల్లే నీకీ పరిస్థితి వచ్చింది. వదినా, ఇక ఆపుతావా? అన్నయ్యకి ఈ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పాడు కదా, మర్చిపోయావా? మీ అన్నయ్య ధరణి కూడా చాలా చెప్తుంటాడు, తను కూడా పాటించాలి కదమ్మా. అయినా జరిగిందేమైనా చిన్న విషయమా పోన్లేని మర్చిపోవడానికి? భవిష్యం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. మాట్లాడకుండా ఎలా ఉండగలం? అత్తయ్య, మీకంతగా మాట్లాడాలనిపిస్తే బయటికి పదండి, మాట్లాడుకుందాం. ఇక్కడొద్దు. ఏ ఇక్కడైతే భవిష్యం ఉందని వద్దంటున్నావా? లేక పదే పదే నేనే చేసినట్టు మాట్లాడుకో. ఇంకొకసారి అదే మాట అంటే నేను ఒప్పుకోను.
ఒప్పుకోవు. ఉన్న మాటంటే ఉలికెక్కువ అని ఊరికే అన్నారా? నీ గురించి తెలిసిపోయేసరికి భయపడుతున్నావు. అందుకే తప్పించుకోవాలని మాటకి మాట ఎదురు చెప్తున్నావు. నీ నాటకాలు నా దగ్గర కాదు. నువ్వంటే వణికిపోయే వాళ్ళ దగ్గర చూపించుకో. లేక ఇంకొక్క మాట అన్నావంటే మరి అది ఉండదు. ఏ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుకో. తప్పు నీ దగ్గర పెట్టుకొని నా మీద ఎగరాలని చూడకు. తప్పుడు పని చేసిందెవరో నాకు తెలుసు. ఏం తెలుసు? హా? ఏం చేశాను నేను? ఏం చేశాను? చేసిందంతా నువ్వు. భవిష్యత్ తిన్న టిఫిన్లో విషం కలిపింది నువ్వు. అన్నని చంపాలని చూసింది నువ్వు. ఆ మాట అంటే బాగోదు చెప్తున్నా. నా బిడ్డని నేను చంపాలనుకోవడం ఏంటి? తను నా ప్రాణం. నా ప్రాణాన్ని నేను చంపుకుంటానా? అసలు తనని చంపుకోవాల్సిన అవసరం నాకేంటి? ఆస్తి ఆస్తి కోసమే నువ్వింత దారుణానికి ఒడిగట్టావు. భవిష్యం ఉంటే తనకి వాటా ఇవ్వాలి కదా. అందుకే లేకుండా చేసేసి మొత్తం నీ సంతానానికే దక్కాలని పథకం వేశావు. దాని టైం బాగుండి దానికి ఏం కాలేదు. అది నోరా ఇంకేమైనానా? కొంచెం కూడా నీకు మనస్సాక్షి అనేది లేదా? అసలు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? దారుణాలు చేసే నువ్వే మాట్లాడంగా లేంది నేను మాట్లాడితే తప్పొచ్చిందా? లేక నిన్ను చంపిన పాపం లేదు. ఇంక నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇంకా ఉన్నావంటే అన్నంత పని చేసేస్తాను. ఆ, చేస్తావు చేస్తావు. ఒకదాన్ని చంపాలని చూసావు, ఇప్పుడు నన్నా? లేఖొదినా, ఏంటిది? అన్నయ్య మాటకి విలువివ్వా? అన్నయ్యకే వదిన మీద అనుమానం లేదు, మధ్యలో నీకేంటి? హలో, మీ అన్నయ్యకి ధరణి మీద అనుమానం రాక కాదు, వచ్చింది. బయటపడలేదు అంతే. తనేదో మంచివాడు కాబట్టి, ఈ ధరణి అంటే ఏమోలో ఇంకా ఇష్టం ఉంది కాబట్టి తనని తను సర్ది చెప్పుకొని ఇక మీదట అలా చేయదని ధరణికి ఆ అవసరం లేదన్నాడు. ఏమో, ఎవరికి తెలుసు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడొచ్చి పాపనేం చేయకు, ఆస్తంతా నీ పేరు మీద రాస్తాను అంటాడేమో. బావ మనసు మంచిది కాబట్టి అన్నా అంటాడు. ఈవిడ గారి కుటిలమైన ఆలోచన అదే కదా. ఎప్పుడు డబ్బు చూడని మొహాలు కదా, ఒక్కసారిగా చూసేసరికి తట్టుకోలేకపోతుంది. మొత్తం లాగేసుకోవాలని చూస్తుంది. ఇలాంటి వాళ్ళకి బంధాలు బంధుత్వాలు ఉండవు. అయినా భవిష్యవి నీ కడుపున పుట్టిన బిడ్డ కాదు కదా. ఈ గొడవ పెద్దదైపోయేలా ఉంది. వెంటనే వెళ్ళి అన్నయ్యని తీసుకురావాల్సిందే. ఏమన్నావు? ఏమన్నావు? నాకు కావాల్సింది ఆస్తా, నాకు బంధాలు బంధుత్వాలు ఉండవా? బహుశా నాకు పుట్టిన బిడ్డ కాదు కాబట్టి చంపేస్తానా నేను? ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భవిష్యాన్ని కాదు, నిన్ను చంపేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? చంపేస్తాను దీన్ని. జోలికి వస్తే నిజంగానే చంపేస్తాను దీన్ని. ఎవడ్రా నువ్వు? ఆదిత్య.